హలో అందరికీ, నేను మీ ప్రణీత. వెల్కమ్ టు ఫార్మాతో ప్రణీత. ఈరోజు చిన్న టాపిక్తో డిస్కస్ చేద్దాము. అదేంటంటే హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ వెజిల్లో ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనము హైపర్ టెన్షన్ అంటాము. నథింగ్ బట్ ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్ ఇన్ బ్లడ్ వెజిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ హైపర్ టెన్షన్. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అండ్ ఎంత ఇంక్రీజ్ అవుతే మనము దాన్ని హైపర్ టెన్షన్ అంటాము అని అంటే, నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mmHg. అండ్ ఎంత ఇంక్రీజ్ అవుతే మనము హైపర్ టెన్షన్ అంటామంటే అబోవ్ 140/90 mmHg, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ హైపర్ టెన్షన్. సో 140/90 mmHg కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోండి, దాన్నే మనము హైపర్ టెన్షన్ అంటాము. సో 120 అంటే ఏంటిది, 80 అంటే ఏంటి అని అంటే, 120 ఇండికేట్స్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ 80 ఇండికేట్స్ డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఏంటి అని అంటే, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఏంటి అని అంటే ద ప్రెషర్ ఇన్ బ్లడ్ వెసిల్ వెన్ ద హార్ట్ కాంట్రాక్ట్స్. ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో హార్ట్, అప్పుడు ప్రెషర్ ఏదైతే బ్లడ్ వెసిల్లో ఉందో ఆ ప్రెషర్ని మనము సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము. వాట్ ఈస్ డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మీన్స్ ద ప్రెషర్ ఇన్ బ్లడ్ వెసిల్ వెన్ ద హార్ట్ రెస్ట్ ఆర్ నథింగ్ బట్ రిలాక్సేషన్ పీరియడ్. సో ఎప్పుడైతే హార్ట్ రిలాక్సేషన్ పీరియడ్లో ఉంటుందో బ్లడ్ వెజిల్లో ఉన్న ప్రెషర్ని మనం ఏమంటామంటే డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. సిమ్టమ్స్, సో సిమ్టమ్స్ అయితే దీనికి ఎక్కువ ఉండవు, అందుకే దీన్ని మనం ఏమంటామంటే సైలెంట్ కిల్లర్ డిసీజ్ అంటాము. సో దెర్ ఈజ్ నో సిమ్టమ్స్. ఎప్పుడైతే టూ మచ్ బాగా ఇంక్రీజ్ అవుతుందో బ్లడ్ ప్రెషర్, అప్పుడు మాత్రము కొన్ని సిమ్టమ్స్ మనం చూస్తాము. ఆ సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా సివియర్ హెడేక్, నెక్స్ట్ విజన్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిథంలో మెయిన్గా చేంజెస్ వస్తుంది, నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, నాజియా, వామిటింగ్. నాజియా నథింగ్ బట్ వామిటింగ్ సెన్సేషన్. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనమైతే చూస్తాము. సో దీన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి అని అంటే, మెయిన్గా స్పిగ్మోమానోమీటర్ ఎక్విప్మెంట్ ద్వారా చేసుకోవచ్చు మనం. సో బీపీని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ద రిస్క్ ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో దేనివల్ల మనకి ఈ రిస్క్ నథింగ్ బట్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని అంటే, మెయిన్గా ఓల్డర్ ఏజ్లో చూస్తాము. అండ్ ఎక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం వలన, నెక్స్ట్ స్మోకింగ్ ఎక్కువ చేయడం. స్మోకింగ్లో మెయిన్గా నికోటిన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఈ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒబేసిటీ కండిషన్, నథింగ్ బట్ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడం వలన కానీ, నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కానీ. సో దీస్ ఆర్ ఆల్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.